ప్రత్యేక చర్చ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అర్చన గారు మీరు చెప్పండి. వినాయకుడిని చూసినప్పుడు, వినాయక పూజ చేసినప్పుడు ఒక పెద్ద తల, ఇంత బొజ్జ, అంత తొండం, అన్ని చెవులు, చిన్న కళ్ళు, ముందు అందరికీ గుర్తొచ్చే రూపం ఇది వినాయకుడు అనగానే. కానీ అవన్నీ ఎందుకు అలా ఉన్నాయి, సమంగా ఎందుకు లేవు అనే దానికి అన్నిటికీ కారణాలు ఉన్నాయి. అలానే ఒక మనిషిని మనం చూసినప్పుడు కానీ, లేకపోతే ఒక మనిషితో మనం ఇంటరాక్ట్ చేసినప్పుడు కానీ, ఆ మనిషిలో ఉన్న చెడు మంచి రెండిట్లో తేడా చూసి మంచి మనలో తీసుకుని చెడు అనే దాన్ని నిర్మూలించడానికి ఒకటి. ఇంకోటి వినాయకుడి బొజ్జ చూసినప్పుడు ఆయన మన చుట్టూ ఉండే చెడంతటినీ కూడా జీర్ణించుకుని మనకి శక్తి, సామర్థ్యం, శ్రద్ధ, భక్తి అన్నీ కలగజేసే అంత కెపాసిటీ ఆయనలో ఉంది. సో అలాంటివన్నీ చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది ఇవాళ రేపు విద్యార్థులు. ఓకే, సిద్ధికంఠ స్వామీజీ మీరు చెప్పండి. ఇప్పుడు గణేశుడిని 32 రూపాల్లో అర్చించడం జరుగుతుంది కదా, ఈ 32 రూపాలు ఏంటివి అంటారు? పరబ్రహ్మకి అనేక అభివ్యక్తీకరణలు ఉన్నాయి. అనేక విశేషణాలతో మనం ఇప్పుడు ఏ దేవీ దేవత యొక్క అష్టోత్తర శతనామావళి చూసినా ఆ విశేషణాలు, విశేష గుణాలు భగవంతుని మనం పూర్తిగా అభివ్యక్తీకరించలేం. మనకి విష్ణు సహస్రనామం ఉంది, లలిత సహస్రనామం ఉంది, శివ సహస్రనామం, అవన్నీ కూడా అంటే 1000 పేర్లతో కీర్తించినప్పటికీ కూడా భగవంతుడు అనంతుడు కాబట్టి ఆయన పూర్తిగా మనం కీర్తించలేము. అదేవిధంగా 32 ఆకారాలంటే భగవంతుడి యొక్క ఒక ఆస్పెక్ట్, ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ని మనం ఆ మూర్తి ద్వారా, ఆ ప్రతీక ద్వారా పూజిస్తున్నాం. అలా పూజించడంలో భాగంగానే మనకి 32 ఆకారాలు, హేరంబ గణపతిని, బాల గణపతిని, తరుణ గణపతిని, మనకి ఇలా గణపతి వివిధ ఆకారాల్లో పూజిస్తున్నాం. రామకృష్ణ పరమహంసలో వారు చెప్తారు, ఆయన ఏమంటారంటే మనకి ఇక్కడ టెంపర్మెంట్లో వైవిధ్యం ఉంది. మనుషుల యొక్క మనస్తత్వంలో ఒకే రూపంలో భగవంతుడు అందరికీ నచ్చకపోవచ్చు. ఇక్కడ సనాతన ధర్మంలో ఉన్నటువంటి వైశిష్ట్యం, గొప్ప విశేషం ఏమిటంటే వ్యక్తులు వాళ్ళ అభిరుచికి తగ్గట్లుగా ఒక రూపాన్ని ఎంచుకొని భగవంతుని పూజించవచ్చు. ఒకే భగవంతుడు కాబట్టి ఆయన సృష్టిలో అన్ని వస్తువుల్లో ఉన్నాడు కాబట్టి, అన్ని రూపనామాల్లో ఆయనే ఉన్నాడు కాబట్టి ఏ రూపం ద్వారా, ఏ నామం ద్వారా ఆయన పూజించినప్పటికీ కూడా ఆయన ప్రసన్నుడు అవుతాడు, ఆ పూజించినటువంటి వ్యక్తిని అనుగ్రహిస్తాడు అన్న భావన మనది. కాబట్టి మనకు ఆ వైవిధ్యం ఉండబట్టి అందరూ కూడా ఏదో ఒక రూపంలో భగవంతుని పూజిస్తారని మన ఋషులు మునులు మనకి ఇన్ని దేవీ దేవతల్ని మనకి ఏర్పరిచారు, ఇన్ని పండుగలను ఏర్పరిచారు. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మనకి కృష్ణాష్టమి అయిపోయింది, ఇప్పుడు మనకి వినాయక చవితి, తర్వాత మళ్ళీ దుర్గా నవరాత్రులు మనం జరుపుకుంటాం, మళ్ళీ తర్వాత శివరాత్రి, రామనవమి. ఆ విధంగా వాళ్ళు ఏమనుకున్నారంటే, చాలామంది అనుకుంటారు హిందూ మతంలో ఏమిటి ఇన్ని దేవుళ్ళు ఏంటి, ఇన్ని దేవుళ్ళని ఎలా పూజిస్తున్నారు, వీళ్ళని ఏ దేవుడిని పూజించాలి, అంటే ఒక దేవుడిని పూజించి ఇంకో దేవుడిని పూజించకపోతే ఆయన కోపం వస్తుందా, ఎవరు అనుగ్రహిస్తారు, ఎవరు ఆగ్రహిస్తారు, ఈ విధమైనటువంటి సందేహాలు చాలా ఉన్నాయి. కాకపోతే మనం బహుదేవత ఆరాధకులం కాము. మనం అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఒకే భగవంతుడిని వివిధ రూపాల్లో పూజిస్తున్నాం. ఎందుకంటే ఒకే రూపం ఉన్నప్పుడు మన సంవత్సరానికి ఒకే రోజు ఆయన్ని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది భగవంతుడిని. మన ఋషులు మునులు అందుకని ఏం చేశారంటే ఒకే భగవంతుడు వివిధ రూపాలను, వివిధ ఆకృతులను ఏర్పరిచి ఆయనకి అనేకమైనటువంటి విశేషణాలు ఉన్నాయి కాబట్టి, అనంతుడు అప్రమేయుని మనం పూర్తిగా కీర్తించలేం కాబట్టి సంవత్సరం మొత్తం కూడా అంటే ఎంత మనం తీరుబడి లేకుండా ఉన్న కూడా ఈ పండుగల ద్వారా, ఈ విధమైనటువంటి వివిధ ఆకృతుల ద్వారా భగవంతుని పూజించడం ద్వారా ఈ భారతీయ సమాజం అనేటువంటిది ఎప్పుడూ కూడా భగవంతుడితో తనను తాను అనుసంధానం చేసుకునే ఉండాలి. లేకపోతే మనం ప్రాపంచిక జీవితంలో పూర్తిగా మునిగిపోయి భగవంతుని మర్చిపోతాం. అలా మర్చిపోకూడదని వాళ్ళు ఇన్ని ఆకృతులతో దేవీ దేవతల్ని మనకి రూపొందించి మనకి ఇన్ని పూజలు కల్పించి మనం సంవత్సరం పొడుగునా ఏదో రీతిన భగవంతుని పూజిస్తూనే ప్రార్థిస్తూనే ఉండాలనే సంకల్పంతో వీటిని ఏర్పరిచారు. పార్థశేఖానంద స్వామీజీ మీరు చెప్పండి. గణేష్ మండపాలు పెడుతూ ఉంటాం వీధిలో. అసలు గణేష్ పండగ వస్తోంది అంటేనే మండపాలన్నీ ముందుగానే రెడీ అయిపోయి ఉంటాయి కదా, మరి అసలు ఈ మండపాల్లో పూజా విధానం అనేది ఎలా ఉండాలి అంటే? ఎవరికైతే ఉత్సాహం ఉందో, ఉత్సుకత ఉందో, నలుగురికి మేలు చేయాలనుకుంటున్నారో వాళ్ళు, ఇతరులకు ఇబ్బంది లేకుండా మనం భగవంతుడు మన రీతిలో, మనకి ఇష్టం వచ్చిన రీతిలో, శాస్త్రోక్తంగా లేకపోయినా కూడా కనీసం వినయంతో, భక్తిభావంతో పూజ చేసుకుంటే బాగుంటుంది. అమర్నాథ్ గారు మీరు చెప్పండి. గణేష్ తత్వం మనకి ఏం చెప్తుంది అంటారు? బుద్ధి కుశాగ్రత ఉండాలి, ఎక్కువ విజ్ఞానాన్ని సముపార్జించుకోవాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి అని ప్రధానంగా మనకు తెలియజేస్తుంది.
అంతేకాకుండా ఆయన రూపం, ఆయన తీసుకునే ఆహారం, వినాయక చవితి రోజు గణేశుడికి మనం పెట్టే ప్రసాదం, నైవేద్యం చూస్తే ఎంతో వైవిధ్యం ఉంటుంది. ఇవాళ నాగరికత పేరుతో మనం కేవలం 2-3 రకాల ఆహారాలకు అలవాటు పడిపోతున్నాం. అలా కాకుండా వైవిధ్యభరితమైన ఆహారం తీసుకోవాలన్న ఇది మనకు అనిపిస్తుంది. ఒక దృఢ సంకల్పం, ఎలాగైనా మంచి ప్రారంభంతో కృషి పట్టుదలతో మనం అనుకున్న దాన్ని సాధించాలి అన్న కోణం కూడా సింబాలిక్గా మనకి గణేశుని రూపంలో అక్కడ ప్రచారంలో నమ్మకంలో ఉన్న అనేక కథల ద్వారా తెలియజేస్తుంది. శశిధర్ గారు, మీరు చెప్పండి, అసలు ఈ గణేష్ ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి ప్రస్తుతం జంట నగరాల్లో కానీ మామూలుగా అసలు ఎక్కడైనా కూడా నగరాల్లో కొంచెం ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదా, ప్రస్తుతం ఎలా జరుగుతున్నాయి అంటారు? భాగ్యనగర్ ఉత్సవ కమిటీని మీరు ఏర్పాటు చేశారు కదా, దాని ఆవిర్భావం కేవలం ఉత్సవాలకు సంబంధించే ఉంటుందా, ఎలా ఉంటుంది అంటారు? భాగ్యనగరం లోపల హిందువుల లోపల ఐక్యత తేవాలన్నటువంటి ఉద్దేశంతో అనేక మంది పెద్దలు ఆలోచనతోటి ఆవిర్భవించిందే 1980 సంవత్సరంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవం. మొట్టమొదటిసారి 1500 విగ్రహాలు నిమజ్జనానికి తరలి రావడం జరిగింది. ఈ సంవత్సరం 35వ సామూహిక నిమజ్జనోత్సవానికి నగరం పూర్తిగా సిద్ధమైపోయింది. ఈ సంవత్సరం మా అంచనా ప్రకారం దాదాపు భాగ్యనగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,00,000 గణేష మండపాల ప్రతిష్ఠ జరుగుతూ ఉంది. మేము గణేష మండప నిర్వాహకులకు ఇంతకుముందు స్వామీజీ చెప్పినట్టు ఏదైతే మొత్తం గణేష మండపాల ద్వారా హిందూ సమాజాన్ని ఒక్కటిగా చేయాలి, కులము, వర్గము, ప్రాంతము, భాష విభేదాలను విస్మరించి యావత్ హిందూ సమాజాన్ని ఆ విఘ్నేశ్వరుని నాయకత్వంలో ఒక్కటి చేయాలన్నటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నాం. నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు? నమస్కారం, నా పేరు హారావళి. ఓం గణనాన్త్వా గణపతిగుం మహామహే కవిం కవీనాముపమశ్రవశ్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆయుష్ణ్వన్నో దివిష్టి దశాదనం. గణపతి గురించి ఇంకొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. శ్వేతవర్ణము అంటే తెలుపు అని అర్థము. అంటే మనలో ఉన్న చీకటి గుణాలు, తామస గుణాలను తొలగించి మనము జ్ఞానము అనే వెలుగు వైపు నడిపించేలా మనకు సహాయపడతాడు వినాయకుడు. మరియు మన శరీరంలో ఉన్న 6 చక్రాలలోని మూలాధారానికి అధిపతి గణపతి. అంటే మనలో ఉన్న మానసిక తామస లక్షణాలను తొలగించి జ్ఞాన ప్రకాశము అనే వెలుగు వైపుకు నడిపించడానికి సహాయపడతారు. నా పేరు వైష్ణవి. గజాననం భూత గణాది సేవితం కపిత్త జంబు ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారిణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. గణేశుని భార్యలు సిద్ధి, బుద్ధి అని మనకు తెలుసు. బుద్ధితో మనం ఏ కార్యమైనా చేసినప్పుడు మనకు సిద్ధి కలుగుతుంది. అలా మనకు వినాయక పూజలు చేసినప్పుడు, వినాయకుని ఆరాధించినప్పుడు మనకు సద్గుణాలు కలిగి దుర్గుణాలు పోతాయి. అందుకే నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. నా పేరు ఈషా. మనము వినాయకుడిని విద్య గురించి కాకుండా ఏ కోరికలు అడిగినా తను తీరుస్తాడని, అందుకే వినాయకుడు అంటే ఇష్టం. నా పేరు హర్షిత. వినాయకుడు మనకి చదువుతో పాటు మిగతా ఏ కోరికలైనా తీరుస్తాడు. నేను ఎగ్జామ్ రాసే ముందు వినాయకుడిని బాగా తలుచుకుంటాను. వినాయకుడు నాకు చాలా సహాయం చేస్తాడు, అందుకే నాకు వినాయకుడు అంటే ఇష్టం. నా పేరు హృతిక. వినాయకుడు బుద్ధికి ప్రతిరూపం, విజ్ఞానానికి విఘ్నేశ్వరుడు మరో రూపం అని చెప్పుకోవచ్చు. నా పేరు ప్రత్యూష. ముందుగా నేను ఒక శ్లోకంతో ప్రారంభిస్తాను. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. వినాయకుడికి విఘ్నేశ్వరుడు అనే నామం కలదు. విఘ్నములు అనగా ఆటంకాలు. ఏ వృత్తిలోనైనా ఆటంకాలు, అడ్డంకులు రాకుండా మనం విఘ్నేశ్వరుని పూజిస్తాము. మానవునిలోని బుద్ధిని వికసింపజేసి జ్ఞానాన్ని అందిస్తాడు. అందుకే నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. నా పేరు శ్రేయ. గణేశుడు నా కోరికలను తీరుస్తాడు. పరీక్షకు వెళ్ళేటప్పుడు కూడా గణేశుడిని మొక్కి వెళ్తాను. మా అమ్మ చెప్తుంది, గణేశుడు అన్ని ఆటంకాలను ఆపుతాడు, వినాయకుడు విఘ్నాలకు అధిపతి అని మా మమ్మీ చెప్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీహిత. ఆయన అన్ని విఘ్నాలకి అధిపతి. ఏమైనా కష్టం వచ్చినా ఆయన చాలా తొందరగా తొలగిస్తాడు. అలానే చదువులో పరీక్షలకు వెళ్ళినా ఏమైనా చదువులో విఘ్నాలు వచ్చినా దాన్ని కూడా తొందరగా తొలగించేస్తాడు.
ఇంకా అన్ని దేవుళ్ళ కన్నా ఆయన దీవెనలు చాలా మిన్న. అందుకే నాకు చాలా ఇష్టం వినాయకుడు. నా పేరు పూజ. వినాయక చవితి నాడే కాదు, నేను వినాయకుడిని రోజు పూజిస్తాను. ఎందుకంటే నాకు వినాయకుడిని చూస్తే ఆ విగ్రహం నన్ను చాలా ఆకట్టుకుంటుంది. నాకు చదువులో కానీ ఇంకా మరి నాకు ఏదైనా కష్టాలు వచ్చినా, నాకు అది నచ్చకపోయినా నేను ముందుగా వినాయకుడికే చెప్పుకుంటాను. అప్పుడు నాకు అది ఒక సంతృప్తిలాగా ఉంటుంది. నా ఆటంకాలు ఇంకా పోతున్నాయి, ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి నా ఆటంకాలు పోవడానికి అనిపిస్తుంది. మరియు వినాయకుడు అందరూ చెప్పినట్టు ఆయన విఘ్నాలకు అధిపతి. ఆయన ఇప్పుడు మనకి డబ్బు లేకపోతే బతకవచ్చు, ఏవైనా చెయ్యొచ్చు. కానీ అదే విద్య లేకపోతే చాలా కష్టం అవుతుంది. అందుకే వినాయకుడు విద్యకు దేవుడు. అందుకే నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. నా పేరు నిత్యోజ్వల. దేవుడు ఆ ఆటంకాలను తొలగిస్తాడు కాబట్టి అతనికి ఆ పేరు. అందుకే నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. నా పేరు అనన్య. వినాయకుడిని విద్య వినాయకుడు అని కూడా అంటారు. వినాయకుడి ఏ పని అయినా ప్రారంభించే ముందు వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. వినాయకుడిని ఎన్నో పేర్లతో పిలుస్తారు. గణపతిలోని గ అంటే బుద్ధి, న అంటే విద్య, పతి అంటే బుద్ధికి విద్యకు అధిపతి అని అర్థం. విద్య బుద్ధి అని మనము తెలుసుకున్నాము. అందుకే వినాయకుడిని విఘ్నరాజు, విఘ్నాధిపతి అని అంటారు. పూర్వకాలమందు ఋషులందరూ లోకమేలు గురించి సకల విద్యలను పొందవలెనన్న ఏ దేవుని ప్రార్థించవలే, ఏ వ్రతము చేయవలే, ఏ నియమాలు పాటించవలే అని పరమేశ్వరుని ప్రార్థించగా విద్యకు బుద్ధికి అధిపతి అయిన వినాయకుడిని భక్తి కోరుకున్న విద్యలు పొందగలరు అని సెలవిచ్చాడు. చదువుకు ఆయనే సాటి. అందుకే నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. నా పేరు వైష్ణవి. వినాయకుడు ఈ విద్యకు గురువు. వినాయకుడిని మనం విఘ్నకి అధిపతి అని కూడా పిలుస్తాము. వినాయకుల కథలు ఉదాహరణకి తన తల్లిదండ్రుల చుట్టూరు 3 ప్రదక్షిణాలు చేయటం వంటి కథలలో చాలా నీతి ఉంటుంది. ఈ నీతులు నాకు చాలా ఉపయోగపడ్డాయి నా జీవితంలో. ఏ పరీక్ష రాసే ముందు, ఏ పూజ అయినా ప్రారంభించే ముందు మనం ముందుగా వినాయకుడిని పూజిస్తాము. అందుకే నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టము. నా పేరు యోగిత. నాకు వినాయకుడు అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే చదివేటప్పుడు ఏదైనా నాకు కష్టంగా అనిపిస్తే నేను వినాయకుని విగ్రహాన్ని తలుచుకుంటాను. దాంతో నా ఏకాగ్రత పెరిగి చదివింది బాగా గుర్తుంచుకొని మర్నాడు పరీక్ష బాగా రాయగలుగుతాను. గోకులం గారు. శ్రీ గణపతిని సేవింపరారే, శ్రీ గణపతిని సేవింపరారే, శృతమామూలార సేవింపరారే, శృతమామూలార. వాగాధిపతిసు వాగాధిపతిసు పూజల చేకోని, వాగాధిపతిసు పూజల చేకోని, బాగా నటించు చూడు వేడలిన, బాగా నటించు చూడు వేడలిన, శ్రీ గణపతిని సేవింపరారే, శృతమామూలార. పనసనాలికేరాది జంబు ఫలముల నారగించి, పనసనాలికేరాది జంబు ఫలములు నారగించి, ఘనతరంబునను మహిపై పదములు కల్లు కల్లునను. ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం.